దేవుని బిడ్డలు. మీరు ఇచ్చిన సమాధానం అసలు 100% నిజం. అయితే మనం దేవుని బిడ్డలం అన్న విషయము మనకి తెలిసింది, ఆ తెలుసుకోవడమే మనం రక్షించబడ్డామని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం కదా. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదా? ఆ వీధిలో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ తిరుగుతున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదా? దేవుని బిడ్డలే. వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. కానీ మనం రక్షించబడ్డాము, వారు రక్షించబడలేదు. హల్లెలూయా. దేవుడు వాళ్ళ కోసం కూడా రక్షణ, వాళ్ళ కోసం రక్తం కార్చాడు. దేవుడు ఎప్పుడో వారిని కూడా విమోచించాడు, కానీ ఆయన ప్రేమని ఇంకా వారు తెలుసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంత వాల్యూ మనకి? మనం విమోచించబడే అంత, రక్తం చేత కొనబడే అంత వాల్యూ మనకి ఏంటంటే మనం దేవుని బిడ్డలం. చూడండి, ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డ కోసం ఏదైనా చేస్తాడు కదా, ఏదైనా చేస్తాడు. పిల్లల కోసం ఏమైనా చేస్తాడు. కొన్నిసార్లు మనకి శరీరం బలహీనంగా ఉన్న మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మనం వారి కోసం చేస్తాం. ఎందుకు? వాళ్ళంటే మనకి ప్రేమ. కొన్నిసార్లు మనమే మర్చిపోతూ ఉంటాం. మన పిల్లలు మన పోలికలో ఉన్నారనుకోండి, నాలాగే ఉన్నాడండి, సేమ్ నాకులాగే ఉందండి. కొన్నిసార్లు మనం కోరుకుంటాం, నాకు పుట్టబోయే బిడ్డ నాకులాగే ఉండాలి అని కదా. చాలామంది వాళ్ళ పిల్లల విషయంలో ఎన్నో ఆశలు, ఆలోచనలు కలిగి ఉంటారు. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, మన పిల్లలు మనతో ఎన్ని సంవత్సరాలు ఉంటారు, మనం మన పిల్లలతో ఎన్ని సంవత్సరాలు ఉంటామో అది శాశ్వతమైన లోకం కాదు. అయినప్పటికీ మనం ఎంత ప్రేమను పెంచుకుంటామో మనుషుల మీద, మనతో ఉంటున్న వారి పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల. ఒక 2-3 రోజులు మన కుటుంబ సభ్యులు కనిపించకపోతే బెంగ పెట్టేసుకుంటాం కదా. ఈ అశాశ్వతమైన లోకం పట్లే మనకి ఇంత ప్రేమ, శ్రద్ధ ఉంటే నిజముగా మనము శాశ్వతంగా జీవించే దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉంటుంది కదా. మీరు మొదటిగా చెప్పినట్లుగా మనం దేవుని బిడ్డలం, అందుకే మనకి ఇంత విలువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరము? మనం ముందుగానే దేవుని బిడ్డలం అవ్వలేదు, విమోచించబడ్డాము, తర్వాత దేవుని బిడ్డలము అయ్యాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, మనం దేవుని బిడ్డలం. పిల్లలంటే తండ్రితో తల్లితో ఎలా ఉంటారు కదా. మిమ్మల్ని అడుగుతారు మామూలుగా, మీరు అన్ని విషయాలు మీ తల్లిదండ్రులతో చెప్పుకుంటారా లేదా? కొంతమంది పిల్లలు అన్ని విషయాలు చెప్పుకోలేరు. ఎవ్రీథింగ్, ప్రతిదీ మీరు మీ తల్లిదండ్రులతో చెప్పుకోలేరు.